హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారంటే ఈ ఛానల్ పేరు ఏదికా డైరీస్. సో లేట్ చేయకుండా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సో గైస్, పొద్దున్నే లేచినాం. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్, కాకపోతే ఏం పని తక్కువ ఏమి ఉండదు. ఈరోజు ఒకరోజే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వాడిని చూసుకొని నా పనులు ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో గైస్, మార్నింగ్ 6 అవుతుంది ఇక్కడ. అండ్ వీడు దానికంటే ముందే లేస్తాడు. వాడు లేవంగానే నేను కూడా లేస్తాను. ఇట్లా కుయ్ 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 అని సౌండ్ చేస్తాడు మెల్లగా. వాడి క్రేట్ డోర్ తీస్తాడు. రాగానే వచ్చి బెడ్ మీద ఇట్లా టైంపాస్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ వాడికి వచ్చే టైంపాస్ చేస్తాడు వచ్చి నా దగ్గర. సో వాడి వేకప్ సిగ్నల్ ఇట్లా వచ్చి నేను లేచిన నువ్వు కూడా లేవు అని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే, పొద్దున నిద్ర ఉండదు, రాత్రి నిద్ర ఉండదు, ఎప్పుడు నిద్ర ఉండదు. సో ఇట్లా లేవగానే వాడికి ఫుడ్ ఇంకా సుసు సిగ్నల్ స్టార్ట్ అవుతుంది. సో వాడి ప్లే పెన్ బయట ఉంటుంది మా హాల్లో. అక్కడనే వాడి పీయింగ్ ప్యాడ్స్, అక్కడనే వాడు అన్ని సుసు పాటి అవన్నీ చేస్తాడు. రూమ్లో కార్పెట్స్లో ఎక్కడ చేయడు పాపం, బాగా ట్రైనింగ్ ఇచ్చిన. సో లేవగానే వాడు చూస్తుండు వాడికి ఏమైనా ట్రీట్ ఇస్తానేమో అని. అక్కడ వాడి ఫుడ్ ఉంటుంది, ఫుడ్ అవన్నీ పెడతాను. ట్రీట్ స్పాట్ అది. సో ట్రీట్ ఇస్తానా లేదా స్మెల్లింగ్ అదంతా చేస్తుండు. సో రాగానే ఇక్కడ కూర్చుంటాడు. వాడు ఇట్లా కూర్చుంటే ట్రీట్ ఇస్తా. బేసికలీ సిట్ అంటే ట్రీట్ అని అర్థం వాడికి. సో కూర్చుండు ఇస్తానేమో అని. ఇస్తలే అని అర్థమైంది. సో ఇప్పుడు సుసు అయితే చేస్తుండు ఇక్కడ. సో వాడి ఇక్కడ సుసు చేయడం అయిపోయినాక వాడికి ఫుడ్ పెట్టాలి. డన్. అమ్మ ఇంకెక్కడ పోయలే, అక్కడనే పోసిండని ఒక రిలాక్సేషన్ ఉంటుంది పొద్దున్నే. ఎవ్రీ డాగ్ పేరెంట్ క్యాన్ రిలేట్ దట్ చెప్తున్నా. సో వీడికి ఇప్పుడు ఫుడ్ పెట్టాలని ఫుడ్ పెట్టినకి తీసుకెళ్తున్నా. కొద్దిసేపు ఆడుకున్న వాడితోని టైం పాస్ చేసిన. సో వాడికి కిబిలే పెడుతున్నా. కిబిల్ ఐ థింక్ పప్పీస్ అని కిబిలే తింటాయి ఈ టైంలో. సో 1 స్కూప్ ఆఫ్ కిబిల్ వేస్తున్నా. సిట్. బ్రష్ కూడా వేద్దారా? నువ్వు చేస్తావా బ్రష్? సర్లే. ఏం చూస్తున్నారా అట్లా? ఆడుకోవాలా? వస్తున్నావు. సో గైస్, వీడికి ఫుడ్ పెట్టినాక ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది. ఇంకా వీడు ఇప్పుడు ఇంకా కొంచెం అలిసిపోతే మంచిగా వండుకుంటాడు. లంచ్ టైంకి డైరెక్ట్ లేస్తాడు. వీడు చెవు చూడండి ఎట్లా లేచింది. సో దీన్ని ఒక రౌండ్ వాక్కి తీసుకెళ్ళి వస్తాయి. జనరల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడే చేస్తాను, లేకపోతే వాడు అటు ఇటు తిరిగి వాడే వండుకుంటాడు. సో ఇప్పుడు పోయి అమెజాన్ పార్సల్ తెచ్చుకోవాలనుకుంటున్నా. అట్లనే దీన్ని ఒక రౌండ్ నడిపిస్తా లీజింగ్ ఆఫీస్ వరకు. లెట్స్ గో గైస్. వాకింగ్ పోదామంటే నేను పండుకుంటుండు. హీస్ సర్చింగ్ అ నైస్ స్పాట్ ఎక్కడ వండుకోవాలి అని. నా అంత మెత్తగా ఏది ఉండదని నా మీద సెటిల్ అవుతుండు మెల్లగా. అరే సిగ్గుందారా నీకు? మూకి వాక్కి పోదాం. వాక్ పార్సల్ తెచ్చుకుందాం. పార్సల్ వద్దా? ఏంది పండుకుంటావా? సర్లే పండుకో. ఓకే పండుకో, డిస్టర్బ్ చేస్తలే. ఇదిరా చూస్తున్నావు? ఏం చూస్తున్నావురా? ఓకే పండుకో. సో గైస్, వాడు వండుకొని 40 minutes అవుతుంది. లేపి అలా ర్యాండమ్ వాక్కి తీసుకెళ్తాం అనుకుంటున్నా పార్సల్ తెచ్చుకోనికి. బికాజ్ ఎట్లా వీక్ డేస్ ఇంట్లో లేనప్పుడు వాడితో నేను ఆడుకోలేకపోతున్నాను, బాగా రిగ్రెట్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక ర్యాండమ్ వాక్కి తీసుకెళ్ళి వద్దాం. లేచినావా లేచినావు అప్పుడే? చిన్నమ్మ వాక్కి పోదామా? వాక్ పా రెడీగా. వీడికి ఇప్పుడు ఇది వేయాలి. వీడికి ఇది వేయాలంటే పెద్ద టార్చర్, వేయించుకోడు. అరే వేసుకోరా. గుడ్ బాయ్. ఇంకో ట్రీట్ ఇస్తా. ఇది వేసుకో.
రే చిన్నపిల్లలు బెటర్ రా నీకంటే. ఇది వేసుకో. గుడ్ బాయ్. అది మోకా అంటే ఎవరు? రెడీ రెడీ. సో ఇక్కడ వీడికి ఇది వేసినాక లీష్, క్యూట్ లీష్. ఇది వాడి పాటీ బ్యాగ్, ఇది మోకా. ఓకే లెట్స్ గో గైస్, పద లెట్స్ గో. దిగు. అది ర్యాబిట్, చిన్న ర్యాబిట్. దారా పక్కకు జరు. లెట్స్ గో, పద. నాకే దగ్గర రాకి. సో గైస్ వాక్ అయితే వచ్చినాం. లీజింగ్ ఆఫీస్ ఆర్ వాట్ ఎవర్, అక్కడ పార్సల్ తీసుకునే మెయిల్ బాక్స్. కరెక్ట్ ఒక 2 minutes వాక్. వీడి 2 minutes నడవగానే పక్క అలసిపోతాడు. వాడికి ఒక ట్రీట్ ఇచ్చి పట్టుకొచ్చినాం, మంచిగా మధ్యాహ్నం వరకు వండుకుంటాడు అని. ఓకే, లీజింగ్ ఆఫీస్కి వెళ్ళి నా అమెజాన్ పార్సల్స్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఓ ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు నేను, జస్ట్ ఇట్లా ఏదో అవసరం ఉన్న 2 పెట్టుకున్నా. షో ఏం తెచ్చుకున్నాం. ఎందుకు నడుస్తలేవు? ఇంటికి పోయినాక ట్రీట్ ఇస్తుంది. దా దా వాక్ వాక్. గుడ్ బాయ్ గుడ్ బాయ్. దా దా. వచ్చేటప్పుడు ఎత్తుకుంటలే నాన్న. దా. అరే ట్రీట్ ఇస్తలేరా? దా మోకా దా. గుడ్ బాయ్. గైస్ వీడికి ట్రీట్ ఇస్తలేనని ఎత్తుకో ఎత్తుకో అంటూ నడుస్తలేడు అసలు వీడు. ఇంకా చూడండి ఎక్కి కూర్చుండు. ఎంత రమ్మని వస్తలేడు. నేను కూర్చుంటాని, నేను సిట్ అంట ట్రీట్ ఇచ్చేటప్పుడు, అంతే ఆ సిట్ పొజిషన్కి వెళ్ళిపోతుండు ట్రీట్ ట్రీట్ అని. ఇందాకనే తిన్నాడు వీడైతే, ఇంత బౌల్లో వేస్తే. నాస్టీ ఫెలో వీడు. ఇప్పుడు అమెజాన్ పార్సల్స్ ఇంకా వీడిని ఎట్లా మెయింటైన్ చేస్తా? వచ్చేటప్పుడు నడవాలరా మోక, నువ్వు లేవుడు కొడతా. అర్థమైందా? సో గైస్ వీడియోని కింద దింపిన. ఇది మా పూల్ వ్యూ. ఇక్కడనే ఉంటుంది మా ప్యాకేజ్ అండ్ లాకర్స్. సో ఇక్కడికి వచ్చినాం. ఎవరు లేరు, ఎందుకంటే ఎవరు పొద్దున్నే లేవరు మనుషులు అన్నాక. మనం కూలీ మనుషులం కాబట్టి పొద్దున్నే లేస్తాం. నడుస్తుండు ఇప్పుడు బాగానే. నడవకపోతే చంపేస్తా వాడిని, ఇప్పుడు ఆప్షన్ లేదు. ఇక్కడ ప్యాకేజ్ తీసుకొనికి ఉంటుంది. సో ఇక్కడ ప్యాకేజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. ఓకే ఫీల్ అయినా ఇది పని చేస్తుందిలే. గైస్ ఈ 2 కాకుండా ఈ పార్సల్ కూడా ఒకటి ఉంది. ఈ 3 ఇంకా ఈ ప్యాకేజ్ని ఎట్లా తీసుకోవాలి? అరే నడువురా ప్లీజ్. నడుస్తావు కదా, నడవాల్సిందే. ఓకే నడుద్దాం. క్యూట్ మూమెంట్. నేను నా ప్యాకేజెస్ మోక. అమ్మో నా ప్యాకేజ్ పడిపోతుంది. బాగుంది మోక. ఇంకో నీకు ర్యాండమ్ జూమిస్ వస్తున్నాయని అర్థమవుతుంది. అట్లా ఆడుగా ఉడకండి, అర్థమైందా? ఇంకో పార్సల్ ఏముంది చూడు. ఏం లేదు పీపుల్, స్క్రంచీస్ తెప్పించుకున్నా. ఇవేవో బాగున్నాయని, చాలా తక్కువ $1 దొరుకుతుండే. హే దే ఆర్ గుడ్. కలర్స్ కూడా బాగున్నాయి, నాకు నచ్చి తెప్పించుకున్నా. ఇది మోకవాడికి ఒకటి ఇస్తా, వాడికి బోర్ కొడుతుంది కదా. ఏ మోక ఇట్రా. ఇంకొకటి నీకు ఎల్లో ఇష్టం. ఏమైందా, నీకు సుస్సు వస్తుందా? వీడికి కొంచెం ఆడ్ బిహేవియర్. ఇది ఎల్లో లంచ్ బాక్స్. ఒక్క సెకండ్, ఇప్పుడు ఫైనల్లీ ఓపెన్ చేసిన. కష్టపడి చింపితే నేను అనుకున్న ఎల్లో వేరు, ఇది వచ్చిన ఎల్లో వేరు. ఇది కొంచెం బోరాన్ వైబ్ ఇస్తుంది, బట్ స్టిల్ అవసరం కాదు కాబట్టి అనుకున్న ఎల్లో రాకపోయినా ఏదో ఎల్లోలే అని వాడుకోవాలి. ఇప్పుడు దిస్ ఇస్ మై లంచ్ బాక్స్ అనుకుంటున్నా. లోపల థర్మల్ ఇన్సులేషన్ ఏదేదో అన్నారు, పెద్ద పెద్ద వర్డ్స్. ఓ యాక్చువల్లీ ఉంది, చాలా పెద్ద ఉంది. గుడ్, ఐ లైక్ ఇట్. కలరే కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది. కొంచెం మంచి ఎల్లో అనుకున్నా కానీ ఏదో ఎల్లో వచ్చింది. సో ఇవి నా ప్యాకేజెస్. నీకు చూపిస్తా వీడి కింద ఏం చేస్తుండో. ఏయ్ ఎందుకు చింపుతున్నావు? నా సాక్స్ తెచ్చుకున్నావు, వచ్చిన పార్సల్ ఆ బ్యాగ్ తీసుకున్నావు, అన్నీ నీవేనా? అసలు రూమ్ ఎంత చెత్త చెత్త ఉంది తెలుసా. ఇక్కడ ఒక సాక్స్, అదొక బ్యాగ్,
అక్కడ నీ టాయ్, అక్కడ ఒక బాల్, ఇక్కడ ఇంకొక బాల్, అది నీ క్రేట్, అక్కడ ఇంకో టాయ్. ఓవర్ క్లీన్ చేస్తారు బ్రో. అట్లీస్ట్ రెంటనే కడుతున్నావా? స్ప్లిట్ వైజ్లో స్ప్లిట్ వేస్తే నీకు అర్థమైందా? పట్టించుకోకుండా ఏంటి బిహేవియర్, నాస్టీ. అయిపోయింది, మస్తు అయిపోయింది. పండుకునే టైం ఇప్పుడు. దా, ఏం నాటకాలు నడవు నీది. అప్పటి నుంచి వదిలేసిన. 8కే వండుకోవాలి నువ్వు. టైం ఎంత అవుతుంది? నువ్వేంటి? సరే, టిక్ 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 టిక్. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఇంకా క్రేట్లకు నువ్వు అరిచిన ఏం చేసినా అనేది తీయను లంచ్ టైం వరకు. లంచ్ అయినాక ఆడుకుందాం, ఓకేనా? క్యూటీ బాయ్, గుడ్ బాయ్. పండుకోండి, నిద్ర వస్తుంది నాకు తెలుసు. పండుకో, ఇంకా అయిపోయింది అంతే. గుడ్ బాయ్, గుడ్ నైట్. ఓకే గైస్, ఇప్పుడే బేసికలీ స్నానం చేసి హెయిర్ వాష్ చేసి అన్నీ వేసి ఫ్రెష్ అయిపోయినా. పోయి మోకాన్ని లేపుకొస్తా. అండ్ వాడికి ఇప్పుడు ఫుడ్ పెట్టాలి, వాడితో ఆడుకోవాలి. సో పోయి మోకాన్ని పట్టుకొద్దాం. ఇంకో లేపంగానే ఆడుకోనికి రెడీ ఉండు. మోకా మోకా మోకా. ఓకే మోకా, సే హాయ్. యాక్టివ్ కిడ్. ఓకే, ఇప్పుడు వీడికి ఫుడ్ పెట్టాలి, ఆడుకోవాలి కాబట్టి ఐ నీడ్ అ బ్రేక్ గైస్. బాయ్. వాడి ఫుడ్ టైం అయితే అయ్యింది. ఈ కిబుల్ పెడదామని పెడుతున్నా. ఇట్లా ఫుడ్ పెట్టే అంతసేపు ఒబీడియంట్గా చాలా ఉంటాడు. పద ఫుడ్ తిందుదా. మోకా సెట్, గుడ్ బాయ్. తిను. ఇంకా కుక్గా ఫుడ్ తిన్నది, ఓనర్ కూడా కొంచెం ఫుడ్ తినాలి కదా అని ఇక్కడ హిజ్ అండ్ హర్ సిరీస్ చూసుకుంటా తినడం స్టార్ట్ చేసిన. వైట్ రైస్ ఇంకా క్యాబేజ్ కర్రీ. పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు, బట్ హోమ్ ఫుడ్ అంటే ఇట్లనే ఉంటుంది కాబట్టి తినుకుంటా సిరీస్ అయితే చూస్తున్నాను. స్కలీ నాకు వీడిని ఎత్తుకోవడం చాలా ఇష్టం. వాడికి అది నచ్చుతుందో నచ్చదో నాకు ఇంకా అర్థమవుతలేదు. ఆబ్వియస్లీ నచ్చట్లేని అర్థమైంది. ఏదో ఎత్తుకొని బయట ఏదో వ్యూ ఉన్నట్టు చూపిస్తున్నా వాడికి. మోకా, నన్ను బంద్ చేసుకొనిరా ప్లీజ్. అరే, నేను పెంచాలంటే పని చేసుకోవాలిరా ప్లీజ్. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. థ్యాంక్స్. గైస్, మనం ఫుడ్ తిన్నాక ఏదో ఒక స్వీట్కి తినాలి కదా. సో ఇది ఒక డెజర్ట్ నేను యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో చూసి ప్రిపేర్ చేసుకున్నా. బేసికలీ చేసింది జస్ట్ యాపిల్ ఇంకా కోకో పౌడర్తోని, కానీ చూడడానికి ఐస్ క్రీమ్ లాగా వచ్చింది. క్రేజీ ఉంటుంది. రెసిపీ కావాలంటే అడగండి, పెద్ద రెసిపీ కాదు బట్ బాగుంటుంది, అడగండి. ఇప్పుడు నువ్వు తినొద్దు, అది నువ్వు రియలైజ్ అవ్వాలి. ఇవన్నీ తింటే డాగ్స్కి మంచిది కాదు. కావాలంటే నేను ట్రీట్ నీకు ఇస్తా, ఓకేనా? ఓకేనా? బేసికలీ వాడికి నేను తినేది కావాలి కావాలి అని మీద మీద పడుతుండు. బ్రో, నీ ప్రాబ్లం ఏంటి? నీ ఫుడ్ నీకు ఇస్తున్నా కదా. షూ 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 మొక్క షూ షూ. ఎంత క్యూట్ ఉంటావు. అంత టార్చర్ చేశాక నా పని కానియకుండా చేసినాక వీడైతే మంచిగా హ్యాపీ ఇక్కడ వండుకుండు పక్కనే సోఫాలా. సో మస్తు క్యూట్ అనిపిస్తాడు. బేసికలీ వండుకున్నప్పుడు అయితే వీడు నాకు చాలా క్యూట్ అనిపిస్తాడు. ఇట్లా డిస్టర్బ్ చేయాలి, కిసెస్ పెట్టాలనిపిస్తుంది, కానీ పోన్లే పాపం కుక్క పిల్లని వదిలేస్తా. అండ్ వాడికి ఇట్లా పొజిషన్స్ చేంజ్ చేసుకోవడం ఇష్టం. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నా మీద వండుకుండు. కొంచెం టిక్ అని సౌండ్ చేయాలి, ఇట్లా కళ్ళు ఓపెన్ చేసి చూస్తాడు, మళ్ళీ వండుకుంటాడు. క్యూటీ ఫెలో, చాలా క్యూట్ ఉంటాడు వాడు పండుకున్నప్పుడు మాత్రమే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మోకాకి లాల చేపిస్తున్నాం. లాల టైం. రే మోకా, మొన్ననే కడిగిన కొంచెం మంచి బాత్ టబ్లా వాటర్ ఫిల్ చేస్తున్నాం. మోకేష్ మోకేష్ పాపం వీడికి స్నానం చేయడం నచ్చదు, బట్ స్టిల్ స్నానం చేపిద్దాన్ని ఫిక్స్ అయినా. స్మెల్ వస్తుంది, మరి ఏం చేయాలి? క్యూట్ మోకా. ఓరే మోకేష్,
ఇప్పుడు మీకు మోక బాత్ ప్రోడక్ట్స్ చూపిస్తా. మోక చూపిస్తా నీ బాత్ ప్రోడక్ట్స్. దిస్ ఈస్ వన్ నైస్ బ్రాండెడ్ షాంపూ. దిస్ ఈస్ ది బ్రాండెడ్ షాంపూ. ఇది దాని బర్డ్స్ బీ డియో, స్నానం చేయనప్పుడు కొట్టడానికి. దిస్ ఇస్ ద కోమ్. ఈ టీత్ వైప్స్. ఇది మూక, చిన్న మూక. బాత్ టబ్లో వేసేస్తా. స్విమ్మింగ్ వచ్చా నీకు? స్విమ్మింగ్ మోక రెడీయా? లెట్స్ గో. 1 2 3 గో. నీకు స్విమ్మింగ్ వచ్చా? స్విమ్మింగ్ వచ్చా? ఓకే ఓకే ఓకే. ముఖేష్ నీళ్ళలో నిలబడ్డా మూక. ఎల్క పిల్లలా ఉన్నావు కదా. మోకి మోకి చిన్న మూక. ఫస్ట్ బ్రష్, బ్రషి 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 బ్రషి. వాటి షాంపూ డైల్యూట్ చేసిన వాటర్లా. డైరెక్ట్ షాంపూ మనం కూడా పెట్టుకోవద్దు, సో కుక్కలకు కూడా అస్సలకే పెట్టొద్దు. సో ఇక్కడ కొన్ని డ్రాప్స్, కొన్ని అంటే చాలా తక్కువ డ్రాప్ వేసి ఇట్లా డైల్యూట్ చేసిన దానికోసం అని. మంచి డైల్యూట్ చేయాలి. దానికి స్నానం చేయడం అస్సలు నచ్చదు. నా ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేస్తుండే దీనికి స్నానం చేయాలని. ఎందుకంటే ఒక్కరు చేపించడం చాలా అంటే చాలా కష్టం. ఇంకా దానికి చేపిస్తుండే. స్క్రబ్బీ స్క్రబ్బీ స్క్రబ్బీ. బేసికలీ దానికి చాలా చలి పెడుతుందని ఫాస్ట్గా స్నానం చేపించడం, రికార్డ్ చేయడం, చూడడం చేస్తుండే. సో అంత డీటెయిల్గా ఏం రికార్డ్ చేయలేకపోయినా, ఎందుకంటే దానికి చలి పెడుతుంటే నాకు అస్సలు చూడబుద్ధి కాలే. సో ఇది గైస్ వ్లాగ్. దాని డైలీ రొటీన్ ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది. ఇంకా స్నానం చేసినాక దానికి ఫుడ్ పెట్టి పడుకోబెట్టిన. ఇంకా చాలా అలసిపోయింది, ఎందుకంటే వాక్ వచ్చింది, తిన్నది, స్నానం చేసింది. సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye bye people.